హలో నమస్తే అండి. అందరు బాగున్నారా? మా కుటుంబ వంటలకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో స్పెషల్ వచ్చేసి పచ్చి టమాటాలతో టమాటా పచ్చడి చేసేద్దాం రండి. దీనికి కావాల్సినవి మనము ఫస్ట్ అయితే కచ్చి టమాటాలు తీసుకోవాలండి. ఇది మనకు ఫీవర్ వచ్చినప్పుడు కానీ నోటికి ఏం తినాలనిపించదు కదా, అప్పుడు ఇట్లా పచ్చడి ఇట్లా చేసుకొని తింటే 2 ముద్దలు ఎక్కువనే తినేస్తాం తెలుసా. ఎప్పుడు మనం పండు టమాటాలతో ట్రై చేస్తాం కదా, ఇట్లా కచ్చి టమాటాలతోనే ఒకసారి ట్రై చేయండి. ఇంకొకటి మనం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది పచ్చళ్ళలో. కొంచెం కారం చూసి వేసుకోండి, ఒక ఆనియన్ కూడా తీసుకోండి. అయితే ఇట్లా అన్నీ ఒక బగోన్లో మనము కట్ చేసి పెట్టేసుకోవాలి. కడాయిలను అయితే నేను కట్ చేసి వేసేసుకున్నాను ఆల్రెడీ. స్టవ్ వెలిగించుకొని కడాయి మనం దాని మీద పెట్టేసి అన్నీ ఒకటేసారి వేసేసుకోవచ్చు. ఇట్లా ఆగి ఏమో వేసుకునే అవసరం ఏమి ఉండదు. దీంట్లో మనకు ఒక 2 పావుల ఆయిల్ అయితే సరిపోతుంది. 2 పావుల ఆయిల్ వేసేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం దీంట్లోనే కొంచెం చిటికెడంత పసుపు వేసుకోవాలి. చిటికెడ అంటే కొంచెం చిటికెడ మీద మళ్ళీ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అయితే మన రుచికి తగ్గట్టు చూసుకొని వేసుకోండి. ఉప్పు కొంచెం కొద్దిమంది తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు కదా, చూసుకొని వేసుకోండి. ఫస్ట్ అయితే కొంచెం వేసుకోండి, ఎందుకంటే కొత్తగా చేసే వాళ్ళ గురించి అని చెప్తున్నాను. మళ్ళీ కావాలంటే మనం మధ్యలో కూడా వేసుకోవచ్చు, రుచి చూసుకొని. కారం ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది. మనకు పచ్చళ్ళు అంటే కొంచెం కారం స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి. అందుకే కొంచెం కారం వేసేసుకోండి, ఏం కాదులే ఒక్కసారికి. అట్లనే ఒక టీ స్పూన్ అంతా ధనియాల పొడి, కొంచెం మెంతి పొడి, ఇంకొకటి ఎల్లిపాయలు పొట్టు తీయకుండానే వేయండి. ఒకసారి ఇట్లా టేస్ట్ చూడండి, బాగుంటుంది, ఫ్లేవర్ పోకుండా ఉంటుంది మనకి. అట్లనే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు తర్వాత కొంచెం అంతా కొత్తిమీర వేసేసుకోవాలి. ఇంకొకటి జీలకర్ర పొడి కాకుండా జీలకర్ర వేయండి, మంచిగా ఉంటుంది ఇళ్ళకి పచ్చళ్ళకి. ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఎంత మంచిగా అంటే అంత మంచిగా కలిపేసుకోవాలి. మొత్తం ఉప్పు కారం ఇవన్నీ అన్నిటికీ ఇట్లా పట్టాలన్నమాట. ఇట్లా కలుపుతూనే ఉంటుండే మనకు టమాటాలకి వాటర్ అంతా వచ్చేస్తుంది బయటికి. అట్లా ఈ వాటర్ అంతా ఇంకిపోయేదాకా మనం మంచిగా కలుపుకుంటూనే ఉండాలన్నమాట. స్టార్టింగ్లో కొంచెం ఫ్లేమ్ ఎక్కువనే పెట్టుకోవాలి. మనము కొంచెం పెద్దగా పెట్టుకొని కలిపేసుకుంటే ఆ వాటర్ అంతా ఇంకిపోతుంది అనమాట. తర్వాత కొంచెం మీడియంలో పెట్టేసుకొని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసేసుకోవాలి. నేను 1/4 కిలో టమాటా తీసుకున్నాను కాబట్టి ఇంత సైజ్ అంతా చింతపండు సరిపోతుంది. పులుపు మీరు ఇష్టాన్ని బట్టేసుకోండి. ఇది వేసుకొని బాగా కలుపుకోవాలి. మనకు వాటర్ వస్తుంది కదా, వాటర్ అంతా మంచిగా ఇనికిపోవాలి, టమాటా ఉడికిపోవాలన్నమాట. అలా బాగా కలుపుతూ ఉండి కొంచెం ఇక మూత పెట్టేసుకున్నాము. మూత పెడితే ఇంకా మంచిగా మగ్గుతుంది. ఒక 5-10 మినిట్స్ అట్లా పెట్టుకొని మధ్యలో చెక్ చేసుకోవాలి, అడగంటకుండా తీసుకొని మళ్ళీ కలుపుకోవాలి వాటర్ అంతా ఇంకిపోయేదాకా. ఇది మనం ఎంత కలుపుకుంటే అంత మంచిగా అండి, అంత తొందరగా టమాటా ఉడికిపోతుంది. మంచిగా బాగా కలుపుకోవాలి. వాటర్ అంతా మొత్తం ఇక ఇట్లా ఇంకిపోవాలి. ఇట్లా కావాలి మంచిగా. ఇట్లా అయిందంటే ఇంకా మనం టమాటాని కొంచెం స్పూన్తో ఇట్లా అనుకుంటే ఇంకా కొంచెం అది మగ్గుతుంది. మా వీడియోలన్నీ మీకు నచ్చుతున్నాయా అండి? ఒకసారి మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకొకటి మాకు కొంచెం సపోర్ట్ చేయండి, కొత్త కదా. ఇంకొకటి ఏమైనా సజెషన్స్ అవి ఉంటే చెప్పండి, కరెక్ట్ చేసుకుంటాము. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఒకసారి అయితే. ఇంకొకటి మూత పెట్టేసి కొంచెం సేపు మగ్గనిద్దామండి. ఒక 5-10 మినిట్స్, 5-10 మినిట్స్ కాదు, 5 మినిట్స్ చాలు. ఇట్లా మగ్గినాక చూసుకోండి. మళ్ళీ అడుగంటేస్తుంది, అందుకే మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఆల్మోస్ట్ కాదు, ఆల్రెడీ అయ్యింది. ఇంకా దీన్ని దించుకొని మనము చల్లారి పెట్టుకోవడమే. చూడండి ఇట్లా కావాలి మనకి. ఇట్లా అయిందంటే పచ్చడి టేస్టీగా ఉంటుంది, పచ్చిగా కాకుండా. ఎందుకంటే కచ్చి టమాటాలు కదా, కొంచెం బాగా మనము మగ్గనిచ్చుకోవాలన్నమాట. టేస్ట్ అయితే బాగుంటుంది. ఒకసారి ఆరబెట్టుకున్నాక నేను మిక్సీ వేసుకుంటున్నాను. మిక్సీ అయితే ఒక బరకలేగా పట్టుకోవాలి మనకి. పచ్చడి బరకలేగా అయితేనే బాగుంటుంది. ఒక 2 తిప్పులు తిప్పినామంటే ఇక ఇట్లా వచ్చేస్తుంది పచ్చడి అయితే. దీన్ని పోపు వేసేసుకుందాము. ఒక కడాయి పెట్టుకొని అందులో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ ఎక్కువేం పట్టదు, మామూలు ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది మనకి. ఆయిల్ మనకు వేడి కావాలి మంచిగా. ఆయిల్ వేడైనాక ఇందులో నేను ఆవాలు వేయను, ఓన్లీ జీలకర్ర ఒకటే వాడతాను. ఈ ఫ్లేవర్ బాగుంటుంది మనకు కచ్చి టమాటాల పచ్చడికి. మీరు ఇట్లనే ట్రై చేయండి ఒకసారి అయితే. మనం జీలకర్ర మంచిగా వేగాలి. వేగిన తర్వాత అందులో మనము కొంచెము ఇంగువ వేసేసుకోవాలి. ఇంగువ వేస్తే ఫ్లేవర్ మంచిగా వస్తుంది. ఇంగువ వేసుకున్న తర్వాత కొన్ని ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు కొన్ని ఎక్కువ వేసుకుంటే కూడా బాగానే ఉంటుంది. మనము అంచుకి ఇట్లా ఒట్టిగా తిన్నా కానీ బాగుంటుంది టమాటా పచ్చళ్ళ. అందుకే నేను కొంచెం ఎక్కువనే వేసిన. కారం ఎక్కువ వేసినా కానీ మళ్ళీ ఇట్లనే వేసిన. స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కదండి మనకి పచ్చళ్ళు అయితే.
ఇంకా రోట్లో అది నూరుకుంటే బాగుంటుంది, కానీ నాకు రోల్ అవైలబుల్ లేదు అంత పెద్దది. అందుకే ఇప్పుడైతే మిక్సీలో వేసేస్తున్నాను. ట్రై చేయాలి అట్లా కూడా, రోటి పచ్చడి బాగుంటుంది అసలు. రోటి పచ్చడి అప్పట్లో మమ్మీ చేస్తుండే, తింటుండే. రోటి పచ్చడి అంటే ఆ టేస్టే వేరు. ఇంకా అయితే ఇట్లా అయిందనమాట ఈ పచ్చడి. ఇంతవరకు వచ్చింది మనకి, చూసేద్దాం. ఇంకా అయిపోయింది. టేస్టీ కచ్చి టమాటాల పచ్చడి రెడీ అయిపోయిందండి. మంచి మగ్గినాక మనకు ఇట్లా వచ్చేస్తుంది పచ్చడి. అయితే చూడండి ఎంత బాగుందో, మీరు కూడా ట్రై చేయండి.